ఆర్టీఐ యాక్ట్ న్యూస్కు స్వాగతం. నేను మీ సీనియర్ జర్నలిస్ట్ ముజీర్. నేటి ముఖ్యాంశాలు: 2024 ఎన్నికల అనంతరం కావలి వైఎస్ఆర్సీపీ క్యాడర్లో అంతర్గతంగా కొన్ని విభేదాలు చక్కర్లు కొడుతున్నాయి. కావలి వైసీపీలో రామ లక్ష్మణులుగా పిలువబడుతున్న ఎక్స్ ఎమ్మెల్యే రామిరెడ్డికి షాడో వర్సెస్ సుకుమార్ రెడ్డి మధ్య ఎన్నికలకు ముందుపే విభేదాలు వచ్చి విడిపోయారన్న ప్రచారం జోరుగా కొనసాగింది. కానీ ఆ విభేదాలు ఆయన సస్పెండ్ కేవలం నాటకే పకీగా ఉన్నదేమోనని పార్టీలను కొంతమంది కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తూ ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యి అన్నట్లు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. కానీ ఆదివారం రియల్ ఎస్టేట్ల పేరుతో స్థానిక కలయిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మన్నెమాల సుకుమార్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే రామిరెడ్డిపై కురిపించిన విమర్శలతో వైసీపీ కార్యకర్తల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్పై 5వ తేదీ వైసీపీ తలపెట్టిన ధర్నా వాయిదా పడడంతో ఎక్స్ ఎమ్మెల్యే రామిరెడ్డి తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రామ లక్ష్మణుల విషయమై పూర్తిగా ఒక క్లారిటీ రావడంతో భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రీసెంట్లీ విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం 5వ తారీఖు ఫీజు రీయింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నిర్వహించేదానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా అటువంటి ధర్నాలు చేయకూడదు, కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి జరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అది మా నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలని ప్రయత్నం చేయటం, రెండోసారి కూడా ఇది పోస్ట్పోన్ కావడం నిజంగా బాధాకరమైన విషయం. తప్పకుండా దీన్ని డేటు ఐ థింక్ 12వ తారీఖు అని ఇంకా టెంటేటివ్గా తెలుస్తుంది, కానీ అది తొందరలో ఆ డేట్ కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆ డేట్కు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు, దానికి అనుగుణంగా ఆ రోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగద్దని కూడా తెలియజేస్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అనంతరం ఆయన తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి, తాము ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా ప్రస్తుత అధికార పార్టీ పూర్తి చేయాలని ప్రతిపక్షంగా డిమాండ్ చేసే బాధ్యత తమకుందని తెలిపారు. అధికారం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్గా మనం చెప్పుకోదగ్గవి అటు రామాయపట్నం పోర్టు, ఇటు ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా కావలి బైపాస్ కెనాల్, సంగం బైపాస్ కెనాల్ చాలా ముఖ్యమైనది. దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అరకొరగా మిగిలిన పనులని డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. కరుగమ్మ బ్రిడ్జి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మన దొత్తుల నుంచి మద్దూపడ దాకా జరుగుతున్న రోడ్డుని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు. అది వీలైన తొందరగా కూడా
కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం కావలి చెవు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అది కూడా చేయాలి. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వస్తున్నాయని హడావుడిగా 2019లో మన ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కావలి పట్టణానికి దగ్గరలో తీసుకురావాలని చూశారు. ఫారెస్ట్ భూములు ఇబ్బంది వల్ల అది మళ్ళా పోస్ట్ పోన్ అవడం జరిగింది. మళ్ళా దగదత్తికే ఇస్తామని మన విజయసాయి రెడ్డి గారు ఆనాడు ప్రామిస్ చేస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దగదత్తి ఎయిర్పోర్ట్ని చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వీలైనంత తొందరగా మన జిల్లాకి ఆ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా దగదత్తిలో వచ్చే విధంగా చేయాలనేది మా అందరి ఆశ అభిమతం. కాబట్టి దీన్ని కూడా ఎమ్మెల్యే గారు వీలైనంత తొందరగా దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేసే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం.